రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు దీపావళిని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ సినిమా పరిశ్రమలో జరిగిన కొన్ని దీపావళి సెలబ్రేషన్స్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు, సోషల్ మీడియాలో మరింత కంపుకు కొన్ని కారణమయ్యాయి రచ్చకు. మొదట బండ్ల గణేష్ దీపావళి సెలబ్రేషన్ పేరుతో కొందరిని పిలిచారు. చాలామందిని పిలిచారు, బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేశారు. దానికి కొందరు హాజరయ్యారు, కొందరు హాజరు కాలే. ఎవరిని పిలిచారు, ఎవరిని పిలవలేదు అది తెలియదు. సరే, బండ్ల గణేష్ ఏముంది పక్కన పెడితే, చిరంజీవి గారి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్ జరిగాయి. చిరంజీవి గారే స్వయాన ఆ పిక్స్ పోస్ట్ చేశారు. సినిమా టాలీవుడ్ పరిశ్రమకి చాలా దశాబ్దాల పాటు 4 పిల్లర్లుగా ఉన్న చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు కుటుంబాలతో సహా పిక్స్లో కనిపించారు. అంటే చిరంజీవి గారు వాళ్ళ శ్రీమతి గారు వచ్చిన అతిథులను ఆప్యాయంగా స్వాగతించి వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చి బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నారు. వెంకటేష్ గారు వాళ్ళ శ్రీమతి గారితో కలిసి హాజరయ్యారు. నాగార్జున గారు వాళ్ళ శ్రీమతి గారితో కలిసి హాజరయ్యారు. చిరంజీవి గారు ప్రస్తుతం తీస్తున్న సినిమాలో యాక్ట్రెస్ అయిన నయనతార గారు హాజరయ్యారు. అయితే ఇప్పుడు చిరంజీవి వెంకటేష్, నాగార్జున పిక్స్ కనిపించేసరికి బాలకృష్ణ మరో పిల్లర్ అయినటువంటి బాలకృష్ణ గారి ప్రస్తావన సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. కొందరేమో ఎటకారంగా నంబర్ 9 పిలవలేదా బాస్ అని చిరంజీవి గారిని ట్యాగ్ చేసి అడుగుతున్నారు. నంబర్ 9 అంటే అదే మొన్న అసెంబ్లీలో చిరంజీవి గారి గురించి బాలకృష్ణ గారు వ్యాఖ్యలు చేసుకుంటూ, అదే సమయంలో అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలిసే ఆ లిస్ట్లో నా పేరు 9లో ఉంది, నా పేరు 9 ప్లేస్లో ఉంది అని అన్నారు కదా. దాని మీద మెగా కంపౌండ్ వాళ్ళు కొన్ని రీల్స్ కూడా చేశారు. నా పేరు 9 నెంబర్ ఉంది, నేను టూర్కి అని రాలని కొందరు మిత్రులు చేసినటువంటి ఓ చిన్న షార్ట్ రీల్ లాగా. అందుకని చెప్పి కొందరు నంబర్ 9ను పిలవలేదా అని చెప్పి ఈ ఫోటోలు షేర్ చేసుకుని చిరంజీవి గారిని ట్యాగ్ చేస్తూ ఉన్నారు. మరికొందరేమో మా బ్లడ్ వేరు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరును పిలవలేదా అని. మళ్ళీ మొత్తం మీద బాలకృష్ణ గారు వర్సెస్ చిరంజీవి గారు అన్నట్లు సోషల్ మీడియాలో ఇదొక డిస్కషన్. అయితే ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే, చిరంజీవి గారు బాలకృష్ణ గారిని పిలిచారా లేదా తెలియదు. ఫస్ట్ పిలిస్తే బాలకృష్ణ గారు వెళ్ళలేదా లేదా తెలియదు. అందరినీ పిలిచి బాలకృష్ణ గారిని పిలవకపోతే చిరంజీవి గారు ఇంకా మొన్న అసెంబ్లీలో జరిగింది మనసులో పెట్టుకున్నట్లే. లేదు, పిలిచినా కూడా బాలకృష్ణ గారు వెళ్ళకపోతే బాలకృష్ణ గారు ఇంకేదో కోపాన్ని మనసులో పెట్టుకున్నట్లు. అంతే కదా, ఇప్పుడు పిలిచినా వెళ్ళలేదో క్లారిటీ లేదు. కానీ వీళ్ళ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఇది మళ్ళీ ఒక రచ్చ డిస్కషన్కి అయితే కారణమైంది. మొత్తానికి చిరంజీవి గారింట దీపావళి సెలబ్రేషన్స్ అనేవి ఈసారి ఎందుకో మళ్ళీ అంటే పెద్దగా సెలబ్రేట్ చేశారు. ముఖ్యులందరినీ కనుక పిలిచినట్లున్నారు. అందుకనే బాలకృష్ణ గారిని పిలిచారా లేదా అనే చర్చ బయలుదేరింది.